హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈజీ టిప్తోని గణితాన్ని పిల్లలకు నేర్పుతున్నాం మనం. పిల్లల్లో గణితంపై భయం పోగొట్టడానికి, ఆసక్తిగా క్లాస్ వినడానికి ఈ టిప్స్ చాలా ఉపయోగపడతాయి. పిల్లల్లో ముఖ్యంగా ప్రాథమిక దశలో పిల్లలకు గణితం అంటే కొద్దిగా భయంగానే ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు గణితంపై పట్టు రావాలంటే టిప్స్ నేర్చుకోవడం ద్వారా ఇంట్రెస్ట్ కలిగి చాలా చక్కగా పాఠాలు నేర్చుకుంటారు. ఇప్పుడు చూడండి, నేను 444 3 సేమ్ నెంబర్లు ఉన్నప్పుడు ఎట్లా చేయాలో చెప్తాను. 666, 777 ఇంటూ 4. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు 666 దీన్ని ఎట్లా చేస్తానో చూడండి. 4 3 12, 4 3 12, 4 3 12. ఇప్పుడు దీన్ని కలపాలి. 1 + 2 = 3. ఇప్పుడు = 3 కదా, ఈ 3ని డబుల్ సార్ తీసుకోవాలి. ఇదే ఆన్సర్. చాలా ఈజీ. ఇలాంటి టిప్స్ చూడండి. నెక్స్ట్ 666 ఇంటూ 4. 6 ఇంటూ 4 వేసుకుందాం. 6 ఇంటూ 4, 6 4 24, 6 4 24, 24 ఇక్కడ వేసేసుకొని ఇప్పుడు చూడండి, 2 ఇంటూ 4, 2 + 4 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఈ 6ని డబుల్ సార్ వేసుకోండి. ఇదే ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 7 ఇంటూ 7 ఇంటూ 6, 7 6 42. ఈ 4 2ని ఇట్లా రాసుకోండి. తర్వాత ఈ 4 2ని కూడండి, ఏమవుతుంది? 6 అవుతుంది. 7 6 42 కదా, కూడితే 4 6 4 6. ఇక్కడ 5 తీసుకుందాం. ఒక నిమిషం. ఇక్కడ 5 తీసుకుంటే చూడండి, 7 ఇంటూ 5, 7 5 35, 3 + 5 8, అంటే 7 5 35. ఈ 8ని 2 సార్లు వేసుకోవాలి. ఇలా కొన్ని నెంబర్లకు మాత్రమే ఇవి వస్తాయి. కొన్ని నెంబర్లకు మాత్రమే 7 ఇంటూ 7 అట్లా 5 వరకు వస్తూ ఉంటాయి. 777 ఇంటూ 5, 444 ఇంటూ 4, 333 ఇంటూ కొన్ని నెంబర్లకు మాత్రం ఇట్లా ఈ విధంగా మనం చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, 2 అంకెల సంఖ్యల వర్గం లోపల ఇప్పుడు 24 స్క్వేర్ ఉందనుకోండి. 24 స్క్వేర్ అంటే మనం ఏం చేస్తాము? 4 4 16, 2 2 4. ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 ఇంటూ 4 ఇంటూ 2, 2 4 8 2 16. ఈ 16ని ఇక్కడ వేసుకోవాలి. 6 7 5. ఇది ఆన్సర్. చాలా ఈజీగా మనము చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, అంటే ఇట్లా మనం 24 ఇంటూ 24 అంటే 2 స్టెప్స్తో వచ్చేస్తుంది. ఇది ఒకటే స్టెప్తో వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 27 ఉందనుకోండి, హోల్ స్క్వేర్. కాబట్టి 7 49, 2 2 4. ఇప్పుడు 2 14, 2 ఇంటూ 7 ఇంటూ 2, 2 14, 14 14 2 28, 28, 9 2 7. ఇది ఆన్సర్. 729.
ఈ విధంగా మనం స్క్వేర్స్ కూడా మనం చేయొచ్చు. అట్లే కొన్ని నెంబర్లకు మనము ఇప్పుడు 304 హోల్ స్క్వేర్, ఈ ఒక్క నెంబర్కే స్క్వేర్ ఉంది. ఎలా చేద్దాము? ఇప్పుడు 304 ఇంటూ ఇది 4 16 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే 3 3 9 వేసుకోండి. 3 ఇంటూ 4 ఇంటూ 2, 3 4 12, 12 2 3 4 12, 12 2 24. ఈ విధంగా నెక్స్ట్ 406 హోల్ స్క్వేర్, ఇది 6 6 36 అవుతుంది. ఇది 2 4 4 16 అవుతుంది. 4 6 ఇప్పుడు 4 ఇంటూ 6 ఇంటూ 2, 4 6 24, 24 2 48. ఇది ఆన్సర్. ఈ విధంగా పిల్లలకు మనము టిప్స్ ద్వారా లెక్కలు చెప్తే చాలా ప్రభావితంగా లెక్కలు వింటారు. గణితంలో మంచి పట్టు సాధిస్తారు. గణితం అంటే భయం లేకుండా వాళ్ళు క్లాస్ విని చక్కగా మరి వాటిని అర్థం చేసుకుంటారు. కొన్ని టిప్స్ చెప్పుకుంటూ మళ్ళీ సాధారణ పద్ధతిలో కూడా క్లాసు చేస్తుంటే చాలా ఇంతే కదా, చాలా ఈజీ ఉందని మనసు పెట్టి వింటారు. లేకపోతే అది హార్డ్ లాగానే పోయి పిల్లవాడికి నాకు గణితం రాదు అని పిల్లల లోపల ఒక ఉద్దేశం వచ్చి ఆ సబ్జెక్టు నేర్చుకోకుండా ఉంటుంది. అదేవిధంగా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ వాటిలలో కూడా ఆసక్తి కలగాలంటే పిల్లలను ఫస్ట్ ఆ సబ్జెక్ట్లో ఆసక్తి కలిగే విషయాలను చెప్పుకుంటూ పాఠాలను బోధిస్తే చాలా సక్సెస్ఫుల్గా క్లాస్ జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.